మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 4వ తారీఖు ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనము. ఏదియూ మీకేమాత్రమును హాని చేయదు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము మీ వినికిడిలో మీ జీవితాల్లో నెరవేర్చబడునుగాక. ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఏదియూ మీకేమాత్రమును హాని చేయదు. ప్రియ సహోదరులారా, ఒకవేళ మీ జీవితం ఆర్థిక పరిస్థితుల మధ్య ఉండి కొట్టమిట్టాడుతూ సమయం దగ్గర పడింది, ఈరోజు నీ చేతిలో సిల్లి గవ్వలేదు, ఈఎంఐ ఎలా కట్టుకోవాలి, లేక ఆర్థిక అవసరాలు ఎలా తీరుతాయి, కాలేజీ ఫీజులు ఎలా కట్టుకోవాలి, అలాగనే మీకున్నటువంటి పరిస్థితులు గుండా వ్యవసాయం సిద్ధపడి ఉంది, వ్యవసాయానికి సరిపడినటువంటి డబ్బులు నా దగ్గర లేవు, అలాగనే మీకు ఇవ్వబడినటువంటి ఆయా అక్కర్ల కొరకు అన్నీ సమీపిస్తూ ఉన్నాయి. ఆ అవసరాలు తీరటానికి ఏమాత్రము ఖాళీ చేతులతో కృంగిపోతూ నేను చేసిన పని ఇక పూర్తయిపోతుందేమో, పాడైపోతుందేమో, ఇక ఆ పని వల్ల ప్రయోజనం లేకుండా పోతుందేమో అని భయపడుతున్న మీతో యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, నీది ఏమాత్రము హాని చేయదు. అది ఆర్థిక పరిస్థితుల్లోనైనా, శారీరక పరిస్థితుల్లోనైనా, స్టడీలోనైనా, ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా, ఏదైనాను నీవు ఒక గోల్ పెట్టుకొని ప్రారంభించి పని కొంతవరకు కొనసాగించి ఆర్థికంగా కృంగిపోయి ఆర్థిక వసతులు లేక ఆర్థిక అవసరతలు తీరక ఏమవుతుందో ఎలా జరుగుతుందో అని భయపడిపోతున్న మీతో ఈ ఉదయకాలం ముందు యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట, నువ్వు జరుగుతున్నటువంటి పరిస్థితుల వైపు చూడక నా వైపు చూడు అంటూ ఉన్నాడు. నాటి దినముందు ఇశ్రాయేలీయులు ప్రజలు వెనక నుంచి ఎదర నుంచి తరుముతూ ఉన్నటువంటి వారిని చూసి అన్నటువంటి మాట, ఏది ఏమాత్రము మీకు భయం ఉండదు, సాగిపోమన్నట్లు దేవుని వైపు చూసి విశ్వాసంతో ముందుకు కొనసాగిపోతే నీ జీవితంలో నీవు అనుకున్నటువంటి ఆశయాన్ని పొంది అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండే స్థితి దేవదేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఉదయకాలం ముందు నీ బిడ్డలైన వారి అందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో తండ్రి ఏది ఏమాత్రం హాని చేయకుండా సంతోషకరంగా ఉండే కృప దయచేసి నడిపించి బలపరిచి సహాయమును చేయమని యేసయ్య నామం పేరట ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి ఎంబడించి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మేము దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.